నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, ఏదైతే నాగవంశీ గారు సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ గారు కదా, సో ఆయన ఈరోజు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఆయన ప్రెస్ మీట్ ఏదైతే 28 నిమిషాలు 30 నిమిషాలు ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ అయితే నేను రాసుకున్నాను. దాదాపు 10-20 ఉన్నాయి. అవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. ప్రతిదీ కూడా మనకి అవసరమైందే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా అయి ఉండొచ్చు, రివ్యూవర్ లేదా అంటే బ్లాగర్ అంటే వెబ్సైట్ క్రియేట్ చేసిన వాళ్ళు, వెబ్సైట్లో రాసిన వాళ్ళు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం ఒకసారి కంప్లీట్గా తెలుసుకుందాం. ఏ విధంగా ఉంటుందో, అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఏ విధంగా ఉండబోతుందో ఖచ్చితంగా తెలుసుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటే, రివ్యూస్ వస్తూ ఉంటే, అప్డేట్స్ వస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం 1000 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. మీరు ఎంత త్వరగా మీరు షేర్ చేస్తే కనుక, ఎంత తొందరగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మనకి రీచ్ అనేది వస్తుంది. అదేవిధంగా మంచి మంచి అప్డేట్స్ ఇస్తున్నాం కాబట్టి మీరు చాలా హ్యాపీగా మీరు జెన్యూన్ రివ్యూస్ అయితే, జెన్యూన్ అప్డేట్స్ అయితే మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా అప్పుడప్పుడు మన వీడియోస్ని అయితే లైక్ చేయండి. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక నాగవంశీ గారు స్టార్టింగ్ మనకి కొన్ని పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేద్దాం మనం. అదేవిధంగా ఏంటంటే టికెట్ ప్రైజెస్ గురించి, లేదంటే టికెట్ హైక్స్ గురించి, ఏవైతే మ్యాడ్ స్క్వేర్ కానీ, రాబిన్ హుడ్ కానీ, ఈ 2 సినిమాలకి, అదేవిధంగా ఎంపురాన్కి కానీ, మిగతా సినిమాలకు కూడా టికెట్స్ హైక్స్ అయితే మొత్తానికి ఏపీ తెలంగాణలో కూడా పెంచడం అయితే జరిగింది. ఏపీలో కొంచెం పెంచడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఏంటంటే టికెట్స్ ఎందుకు పెంచారు, అసలు అవసరం ఏంటి, ఏ విధంగా పెంచాల్సిన అవసరం వచ్చింది, చిన్న బడ్జెట్ సినిమాలే కదా, మీడియం బడ్జెట్ సినిమాలే కదా, అసలు పెంచాల్సిన అవసరం ఏంటి, పైగా సమ్మర్ సీజన్ అలాగా మీకు 4 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినాయి, ఏ విధంగా మీరు డబ్బులు అనేది ప్రైస్ పెంచుతారు అని చెప్పేసి రిపోర్టర్స్ అడగటం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగటం జరిగింది. అది కామెంట్స్ రూపంలో అయ్యి ఉండొచ్చు, ట్వీట్స్ రూపంలో అయ్యి ఉండొచ్చు, సోషల్ మీడియా వేదికల్లో కూడా అడగటం అయితే జరిగింది. అలాగే కొంతమంది అక్కడ ప్రజలు ఉంటారు కదా, ఎవరైతే నాగవంశీ గారి చుట్టూ ఉండే జనాలు కూడా అడుగుతూ ఉంటారు కదా ఏదో విధంగా. సో వీళ్ళందరూ కూడా అడగటం ఏంటంటే టికెట్ ప్రైజెస్ పెంచాల్సిన అవసరం ఏంటి మీకు అని అడిగారు. అయితే ఆయన చెప్పిన రీజన్ ఒకటే, ప్రొడ్యూసర్ బాగుండాలన్నా, డిస్ట్రిబ్యూటర్స్ బాగుండాలన్నా మేము టికెట్ ప్రైజెస్ అయితే కొంచెం పెంచడం అయితే జరిగింది. ఎందుకంటే ఇటువంటి సినిమాలకి కొంచెం టికెట్ ప్రైజెస్ పెంచితే కనుక మనకి మంచి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా తర్వాత మేము ఇప్పుడు అయితే తగ్గించామని చెప్పారు. సో టికెట్ ప్రైజెస్ పెంచడంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒకటి, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ, అదేవిధంగా ప్రొడ్యూసర్స్ కానీ ఏదో విధంగా మనీ అనేది లాస్ అవ్వకుండా ఉండాలి. ఎందుకంటే మల్టిపుల్ థియేటర్స్లో మల్టిపుల్ మూవీస్కి రిలీజెస్ ఇచ్చారు కదా, మరి ఏ విధంగా కలెక్షన్ అనేది క్రాస్ చేయగలరు. సో అందుకని చెప్పేసి టికెట్ ప్రైజెస్ పెంచుకుంటే కనుక కొంచెం ఎంతో కొంత మనీ మిగులుతుంది, వీళ్ళందరికీ సర్దుబాటు చేయగలిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన యొక్క ఉద్దేశం. దాన్ని మనం కొంచెం ఒక విధంగా అంగీకరించవచ్చు, ఇంకో విధంగా అంగీకరించలేనిది కూడా. ఎందుకంటే ఒకటి రైట్ ఉంటుంది, ఒకటి రాంగ్ ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే రైట్ ఏంటంటే ప్రొడ్యూసర్స్, ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు కూడా మళ్ళాగే మనుషులే, వాళ్ళకు కూడా ఏదో విధంగా బిజినెస్ అనేది జరగాలి. సో అదేవిధంగా ఏంటంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అయింది. మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మనం ఇంతమంది వెళ్తున్నాం కదా, కుటుంబంతో సహా వెళ్ళాలి కదా, మనకి అసలే సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తే, అదేవిధంగా పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి, వాళ్ళు కూడా సినిమాకి వెళ్ళాలనుకుంటారు, డబ్బులు ఎక్కువైపోయినాయి, టికెట్ ప్రైజెస్ ఎక్కువ ఉందని చెప్తే ఎవరు వెళ్ళరు. అవసరం ఏముంది, తర్వాత చూసుకొచ్చిన అనుకుంటారు, లేదంటే ఓటీటీలోకి వచ్చినా చూసుకుందాం అనుకుంటారు. కొంతమంది అయితే మనకు తెలియకుండా పైరసీ కూడా చూసే అవకాశం ఉంటుంది. పైగా పైరసీ కూడా విపరీతంగా బయటకు వచ్చేస్తుందని చెప్పేసి ముందుగానే రిలీజ్ అవ్వకముందే నైటే లేదంటే మధ్యాహ్నంకే ప్రింట్ వచ్చేస్తుందని చెప్పేసి దీని గురించి కూడా మాట్లాడారు. ఆ తర్వాత చూసుకుందాం, తర్వాత మాట్లాడదాం. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మనకి టికెట్ ప్రైజెస్ అనేవి ఒక విధంగా వాళ్ళు రాంగే, పెంచడం అనేది రాంగే. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్, మన పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్. ఎందుకంటే చూడలేం కదా, ఇప్పుడు కుటుంబంలో 4 ఉంటారు, 5 ఉంటారు, లేదా 3 ఉంటారు, పిల్లలతో సహా, తల్లిదండ్రులతో సహా, మొత్తం కుటుంబం సభ్యులందరితో సహా వెళ్ళి సినిమా చూడాలంటే దాదాపు వాళ్ళకి 500 నుంచి 1000 రూపాయల దాకా లేచిపోద్ది. అలాంటప్పుడు మరి ఎలాగా వాళ్ళు జీవితం సర్వైవ్ అవ్వగలరు, లైఫ్ని కూడా సర్వైవ్ అవ్వాలి కదా. సో అదేవిధంగా ఇవన్నీ కూడా బేసిస్ చూసుకొని ఆడియన్స్ పరంగా కూడా ఇది ఒక రాంగ్ ఇష్యూ అయితే ఉంది, దానికి మనం అంగీకరించాలి. అదేవిధంగా ఇప్పుడైతే ఆయన చెప్పడం అయితే జరిగింది,
టికెట్ ప్రైజెస్ అయితే తగ్గించడం జరిగిందని చెప్పేశారు. ఇది మంచి శుభవార్త. అయితే ఇప్పుడైతే మనం తక్కువ ప్రైజెస్లోనే వెళ్ళొచ్చు, కుటుంబం ఫ్యామిలీస్ అందరితో సహా వెళ్ళొచ్చు. బట్ వాళ్ళకి మ్యాక్సిమం కలెక్షన్ వచ్చేది ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్లోనే మనకి వాళ్ళకైతే మ్యాక్సిమం ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. సో అందుకు దానివల్ల ఏంటంటే అటు ఎగ్జిబిటర్స్ కానీ, అటు డిస్ట్రిబ్యూటర్స్ కానీ, లేదంటే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఇటు ప్రొడ్యూసర్ కానీ ఎంతో కొంత మిగిలించుకోవాలి కదా. మరి వాళ్ళకి కంప్లీట్గా సినిమా మీద డిపెండ్ అయిపోయి చేస్తున్నారు కాబట్టి కంప్లీట్ సినిమాకి అంకితం చేస్తే వాళ్ళకి తినడానికి నెక్స్ట్ డే నుంచి ఏదో ఒకటి కావాలి కదా. సో అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే టికెట్ హైక్స్ కానీ, టికెట్ ప్రైజెస్ కానీ పెంచడం జరిగింది. సో అది అటు పబ్లిక్ పరంగా ఆలోచించాలి, ఇటు సినిమా ప్రొడ్యూసర్ పరంగా కూడా మనం ఆలోచించాలి. సో అది రెండిట్లో ఏదో ఒకటి రైట్ రాంగ్ రెండూ ఉన్నాయి కదా. అయితే ఓ పాయింట్ అయిపోయింది. రెండో పాయింట్ వచ్చేసరికి మ్యాడ్ స్క్వేర్ సీక్వెల్ ఇష్యూ అయితే వచ్చింది కదా. ఇది ఏ విధంగా వచ్చిందని చెప్పేసి చాలామంది అంటున్నారు. అంటే మ్యాడ్ 1 బాగుంది, మ్యాడ్ 2 ఎందుకు బాగాలేదు, మీకు ఎందుకు నచ్చలేదని చెప్పి డైరెక్ట్గా అడిగేస్తున్నారు ఆయన. చాలామంది రివ్యూస్ కూడా అలాగే ఇచ్చారు. మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 చాలా బాగోలేదు, మ్యాడ్ 1 చాలా బాగుంది, అలాగే తీసుకుంటుంటే చాలా బాగుండేది. ఇది ఏదైతే సినిమా ఉంది ఇప్పుడు ఈ సినిమాలో లడ్డూ చుట్టూ తిరుగుతుంది, ఆ క్యారెక్టర్ యొక్క చుట్టూ తిరుగుతుంది. వీళ్ళ ముగ్గురు యొక్క క్యారెక్టరైజేషన్ అనేది ఫస్ట్ సీక్వెన్స్లో ఫస్ట్ మ్యాడ్ స్క్వేర్లో మ్యాడ్ 1లో ఉన్నట్టుగా లేదని చెప్పేసి ఒక వాదన అయితే చేశారు. బట్ ఏంటంటే నాగవంశి గారు ఏం చెప్తున్నారంటే సినిమాని సినిమాలాగా చూడండి, ఎందుకంటే ఇందులో లాజిక్స్ కానీ, కంటెంట్ కానీ, స్టోరీ కానీ ఏమీ ఉండదు. జస్ట్ ఏంటంటే నవ్వుకోవడానికి వెళ్ళండి, నవ్వుకోవడానికే మేము సినిమా తీసాం, నవ్వుకోవడానికి సీక్వెల్ అనేది వచ్చింది, మీరు ఫుల్గా ఎంజాయ్ చేయడానికే. ఎందుకంటే సినిమా అనేది మనకి 2 గంటలైనా 3 గంటలైనా ఆనందపరిచేలాగా సినిమా అనేది ఉండాలి కాబట్టి ఆ విధంగా మేము డిజైన్ చేసుకొని తీసాము. అందుకే అని చెప్పేసి మీకు ముందు నుంచి చెప్తున్నాం, సినిమా రిలీజ్ అవ్వకముందు నుంచి చెప్తున్నాం మేము. కంటెంట్ కానీ, లాజిక్స్ కానీ, లేదంటే స్క్రీన్ ప్లే కానీ, లేదంటే ఇంకేదైనా సరే ఇటువంటి ఆలోచించుకోకుండా డైరెక్ట్గా నవ్వుకోవడం కోసమే సినిమాకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి నాగవంశి గారు అయితే చెప్పారు. అదేవిధంగా ఈ సీక్వెల్ ఇష్యూలో కూడా అదే చెప్పడం అయితే జరిగింది. సో అది సీక్వెల్కి మనకి పెద్ద ఇష్యూ ఏం లేదు, నవ్వుకోవడానికి స్టోరీ అనేది తీశారు కాబట్టి జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మ్యాడ్ 1 తీశారుగా, మ్యాడ్ 2 కూడా ఇంకా రెట్టింపు ఉంటుందేమో అనుకుంటారు. బట్ అలాంటివి ఆలోచించుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోమని చెప్పేశారు అది. సో అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ఇండియన్ 2 అనే పర్సన్ అంటే నాకు తెలిసి greatanandhra.com నుంచి మూర్తి గారు అయి ఉండొచ్చు. ఆయన కూడా ఏంటంటే అబౌట్ కోర్టు సినిమా, దిల్ రూబో సినిమా ఏవైతే 2 సినిమాలు రిలీజ్ అయినాయో, కోర్టు సినిమా బాగా ఆడింది, దిల్ రూబో సినిమా సరిగ్గా ఆడలేదని ఒక వ్యత్యాసంలో మాట్లాడారు. అంటే కంటెంట్ బాగున్న సినిమాలే ఎదుగుతున్నాయి, కంటెంట్ బాగాలేని సినిమాలు తొక్కేస్తున్నట్టు అనే ఒక విధంగా ఆయన చెప్పడం జరిగిందని ఈయన చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాబిన్హుడ్, మ్యాడ్ స్క్వేర్ విషయంలో కూడా అలాగే వస్తుంది. మ్యాడ్ స్క్వేర్ బాగుంది కాబట్టి రాబిన్హుడ్ అనేది కొంచెం డౌన్ అయింది అని చెప్పేసి చాలా స్పెక్యులేషన్స్ కానీ, రూమర్స్ కానీ ఆయన దగ్గర నుంచి వస్తున్నాయి. ఆ కామెడీ వే కానీ, లేదంటే ఏదో చిలిపితనం కానీ ఏదో చెప్తున్నారని చెప్పేసి వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ ఏదో జరిగింది అక్కడ. ఆ ఒక విషయం అయితే చెప్పడం జరిగింది. అల్టిమేట్గా ఏంటంటే ఆ సినిమా బాగాలేదు, ఈ సినిమా బాగుంది కాబట్టి ఈ సినిమాకి వచ్చారు అని లేదు. ఏ సినిమా అయినా సినిమాయే, ఏ సినిమా అయినా హిట్ అవ్వాలని, బ్లాక్ బస్టర్ అవ్వాలని తీస్తారు. బట్ ఏంటంటే కంటెంట్ కుదరకు, లేదంటే ఆడియన్స్కి నచ్చకపోవటం వల్ల ఆ టైంలో కోర్ట్ అనేది బాగా నచ్చింది, జనాలందరికీ నచ్చడం వల్ల సినిమా అనేది మంచి సక్సెస్ అనేది రీచ్ అయింది. అదేవిధంగా మ్యాడ్ స్క్వేర్ అయినా, రాబిన్హుడ్ అయినా, రాబిన్హుడ్ కానీ మ్యాడ్ స్క్వేర్కి ఎక్కువ కొంచెం రెస్పాన్స్ అనేది వచ్చింది, నవ్వుకోవడానికి వెళ్ళారు, ఎంజాయ్ చేశారు. దానికి కొంచెం కలెక్షన్స్ కానీ, లేదంటే రెస్పాన్స్ కానీ కొంచెం హైప్ ఎక్కువ ఉంది. సో అందరూ పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, పెద్ద డిస్కషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, డిబేట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో అట్లా ఏంటంటే నాగవంశి గారు అయితే చెప్పడం జరిగింది. ఆడియన్స్ 2 సినిమాలు చూశారు, 2 సినిమాల్లో ఏ సినిమా నచ్చిందో వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే డిక్లేర్ చేస్తున్నారు, వాళ్ళే అల్టిమేట్ జస్టిఫికేషన్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఇలాంటి స్పెక్యులేషన్స్ చేయాల్సిన అవసరం లేదు కదని చెప్పేశారు. సో అదేవిధంగా ఏంటంటే ఇదో విషయం క్లియర్ అయిపోయింది కదా. ఇంకో విషయం ఏంటంటే నాగవంశి గారు ఏవైతే రివ్యూవర్స్ గురించి, రైటర్స్ గురించి, లేదంటే వెబ్సైట్స్ బ్లాగర్స్ ఉంటారు కదా రాసిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నారు. అబౌట్ ఏంటంటే నెగిటివ్ వేలో రాస్తున్నారు, నెగిటివ్గా చెప్తున్నారు. సినిమా కలెక్షన్ బట్టలో కూడా ఇంకా కలెక్షన్స్ జరుగుతున్నాయా, ఇంకా సినిమా ఆడుతుందా, అదేవిధంగా పాజిటివ్ రివ్యూస్ గురించి మేమేం ఆలోచించట్లేదు, నెగిటివ్ రివ్యూస్ గురించి కూడా మేము ఆలోచించట్లేదు అని చెప్పేసి ప్రొడ్యూసర్ గారు అన్నారు.
ప్రొడ్యూసర్ గారి విషయంలో ఒక విషయం ఏంటంటే, ఆయన పాజిటివ్ రివ్యూ వచ్చినా నెగిటివ్ రివ్యూ వచ్చినా ఆయనకి పెద్ద ఏమీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆడియన్స్కి అల్టిమేట్గా రివ్యూస్తో కన్నా జస్ట్ రివ్యూస్ అనేవి ప్రైమరీగా చూస్తారు. అల్టిమేట్గా వాళ్ళు చేసేది ఏంటి, ఆడియన్స్ అయినా సినిమా చూడటానికే వెళ్తారు మ్యాక్సిమం. ఎందుకంటే సినిమా ఎక్స్పీరియన్స్ అనేది ఒక యునానిమస్ లేదంటే ఒక యూనివర్సల్ సైన్ అది. ఎందుకంటే యూనివర్సల్గా వాళ్ళు సినిమాని ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే ఇంపాక్ట్ అనేది బాడీలో ఉంటుంది ఇన్బిల్ట్. సినిమా అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమైంది. అలాంటి సినిమాని ఎవరు చూడాలనుకోరు, ప్రతి సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున అది ఫ్లాప్ అయిన సినిమా అయినా హిట్ అయిన సినిమా అయినా రెండూ కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా ఏంటంటే ప్రతిదీ సినిమా అనేది వెబ్సైట్స్లో కానీ రివ్యూస్లో చేతిలో అయితే ఉండదు. ఇది వాళ్ళ పర్స్పెక్టివ్ వేలో ఒపీనియన్ పరంగా డిజైన్ చేసిన రివ్యూ కింద అవుతుంది. కానీ అదేమీ మాట దిగిపోయేటట్టు, మాట వినేటట్టు, అదే శాసనం అన్నట్టుగా కాదు కదా అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, సినిమాని చంపేయకండి అని చెప్పారు. సినిమాని ఎందుకు చంపేస్తున్నారు మీరు? మీ రివ్యూస్తో కానీ, మీ ట్వీట్స్తో కానీ, లేదంటే సోషల్ మీడియాలో చేసే నెగిటివ్ స్పెక్యులేషన్స్ కానీ, అదేవిధంగా రైటర్స్ కానీ, అదే బ్లాగర్స్ కానీ, వెబ్సైట్స్లో కానీ చాలా నెగిటివ్గా అయితే చెప్తున్నారు, చాలా నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నారు అబౌట్ మ్యాడ్ స్క్వేర్ గురించి. ఎందుకు నా సినిమాకి ఇలా చేస్తున్నానని చెప్పేసి ఆయన విపరీతంగా హార్ష్గా, కొంచెం సీరియస్గా రియాక్ట్ అవటం అయితే జరిగింది. సో అందులో నో డౌట్ ఎట్ ఆల్ ఆయన సీరియస్ అవటంలో కానీ, మాట చెప్పడంలో కానీ ఈ విషయంలో మాత్రం తప్పే లేదు. ఎందుకంటే ఆయన రియాక్ట్ అవటం అనేది అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మా జన్మ హక్కు కింద అనుకొని ప్రతి ఒక్కరు కూడా సినిమాని తొక్కేయటం, నాశనం చేయటం, అది మిగతా వాళ్ళ ఆడియన్స్ దృష్టిలోకి వెళ్ళి, మైండ్లోకి వెళ్ళి ఓకే ఇతను చెప్పాడుగా ఖచ్చితంగా మా సినిమా చూడటం మానేయాలి అనే ఉద్దేశంకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఏమవుతుంది, అల్టిమేట్గా ప్రొడ్యూసర్కి కానీ సినిమాకి కానీ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏవైతే హీరో బ్యాక్డ్రాప్ కానీ, లేదంటే డైరెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు కదా ఇండైరెక్ట్గా. వాళ్ళ లైఫ్ నాశనం అయిపోతుంది కదా. సో అదేవిధంగా ఏంటంటే ఇవన్నీ కూడా తగ్గాలంటే ఖచ్చితంగా ఇటువంటి నెగిటివ్ స్పెక్యులేషన్స్ అనేవి పోవాలని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. సినిమాని చంపేయకండి. మీకు కావాలనుకుంటే ఆయన నాగవంశీ గారి సితారా బ్యానర్ ఉంది కదా, ఆ సినిమాని బ్యాన్ చేసుకోండి. కానీ అంతేగాని సినిమాని అయితే చంపేయకండి. మీ రివ్యూస్ అనేవి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. అంతేగాని అందరూ సర్వే చేసి లేదంటే రివ్యూ తీసుకొని ఆ రివ్యూ మీ రివ్యూలో పెట్టుకుంటే ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. అలా చేయరు కదా ఎవరో, వాళ్ళ ఒపీనియన్స్ అయితే చెప్తారు. కాబట్టి సో వీటికి పెద్ద తేడా ఏం లేదు. అనవసరంగా మీరు సినిమాని అయితే చంపేయకండి అని చెప్పేసి ఆయన నోటి మాట ద్వారా అయితే చెప్పడం జరిగింది నాగవంశీ గారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఛానల్స్ అంటే నాకు తెలిసి నథింగ్ బట్ డిజిటల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ఏవైతే ఉన్నాయో అన్ని మీడియాస్, న్యూస్ ఛానల్స్ కానీ, లేదంటే యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేదంటే ఇంకేమైనా వైవిధ్యమైన ఛానల్స్ ఏవైనా సరే, ఛానల్స్ అనేవి డిపెండ్ అయ్యేవే సినిమాల మీద. ఎందుకంటే సినిమా ఏవైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, మేకింగ్ నుంచి లేదంటే ప్రమోషన్స్ వరకు, లేదంటే ఓటీటీ రైట్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు కాబట్టే అదేమి సినిమా తీయటం అనేది అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే అల్టిమేట్గా ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు అన్ని విషయాల్లో కూడా తల అయితే దోచాల్సి ఉంటుంది. ఎందుకంటే సినిమా అనేది ఒక చిన్న విషయం ఏం కాదు. సినిమా డబ్బులు పెడుతున్నారు, ఆ డబ్బులు తెచ్చుకోవాలి. ఫైనాన్సెస్ నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ భారం పడకుండా సినిమాలు తొందరగా చేయించాలి. అదేవిధంగా తొందరగా సినిమా అనేది కంప్లీట్ చేసుకుని రిలీజ్ చేసి ఓటీటీలో కూడా రైట్స్కి తీసుకుంటే కనుక, వాళ్ళు అమ్ముకుంటే కనుక అల్టిమేట్గా వాళ్ళకి ప్రొడ్యూసర్స్కి సేఫ్ సైడ్గా అమౌంట్ అనేది మిగులుతుంది. తర్వాత అదే ప్రొడ్యూసర్ గారు ఏం డబ్బులు తీసుకుని వెళ్ళిపోరు కదా, వాళ్ళు వేరే దేశాలు వెళ్ళిపోరు కదా. ఆయనకు వచ్చిన డబ్బునే మళ్ళీ ఇంకో సినిమాకి అయితే పెడతా ఉంటారు. సో అట్లా సినిమా అయితే నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇండస్ట్రీ అనేది ముందుకు వెళ్తుంది. సో ఇవన్నీ కూడా ఒకవేళ ఛానల్స్ అనేవి ఏవైతే మా వాళ్ళు నడుస్తున్నాయి కాబట్టి, సో అల్టిమేట్గా ఏంటంటే ప్రొడ్యూసర్స్ లేకపోతే ఛానల్స్ రన్ అవ్వవు కదా. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది సినిమా నుంచే వస్తుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఏదైతే మేకింగ్ నుంచి కానీ, లేదంటే యాక్టర్స్ నుంచి కానీ, లేదంటే ప్రొడ్యూసర్స్ నుంచి కానీ, డైరెక్టర్స్ నుంచి కానీ, స్టోరీ గురించి కానీ, లేదంటే ఏ విధంగా ఏమేమి లొకేషన్లో షూటింగ్స్ చేశారో, ఎంత రెమ్యూనరేషను, అలాగే ఏమేమి సాంగ్స్ ఉన్నాయి, ఏమేమి కంటెంట్ ఉంది, అసలు ఎంతమంది నటించారు, ఎంతమంది ఆర్టిస్టులు యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ
స్టోరీస్ కూడా అడుగుతూ ఉంటారు, వాటి గురించి తెలుసుకుంటూ ఉంటారు. ప్రతిదీ మల్టిపుల్ బాండింగ్స్ అయితే ఏర్పడతాయి, కనెక్షన్స్ అయితే ఏర్పడతాయి. అలాంటి సందర్భంలో మనం ఛానల్స్ నుంచి కూడా సినిమా వాళ్ళకి మరీ ఇంత ప్రెజర్ అనేది ఉండకూడదు, నెగిటివ్ వేలో కూడా ప్రెజర్ అనేది ఉండకూడదు. అదేవిధంగా ఏంటంటే ఎంత వీలైనంత వరకు అయితే సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తే కనుక అటు యూట్యూబ్ ఛానల్స్ అయినా సరే, లేదంటే న్యూస్ ఛానల్స్ అయినా సరే విపరీతంగా సపోర్ట్ అనేది సినిమా ఇండస్ట్రీకి ఉండటం వల్ల ఏమవుతుందంటే సినిమాలు అనేవి కొంచెం తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంచెం తలకిపోటు లేకుండా సినిమాని నీట్గా ఈజీగా ఆడియన్స్కి రప్పించుకునే విధంగా, ఆడియన్స్కి చేర్చేలాగా సినిమాలు అనేవి వాళ్ళు డిజైన్ చేసుకొని ప్రమోట్ చేసి రిలీజ్ చేసే విధంగా ఉంటుంది. సో మనం వాళ్ళకి ప్రెజర్ అనేది మల్టిపుల్ వేస్లో పెడితే తలకిపోటు అనేది విపరీతంగా ఉంటుంది. మనకి 100 పనులు చెప్తే 100 పనులు చేయలేం కదా. అదేవిధంగా వాళ్ళు కూడా ఏదో 100 పనులు 100 నెగిటివ్ విషయాలు చెప్తా ఉంటే వాళ్ళు ఎలాగ సినిమాని ఎలా రిలీజ్ చేయగలరు? ఇవన్నీ కూడా ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎవరైతే నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళైతే ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే కోఎగ్జిస్ట్ అవ్వాలి కదా, ప్రతి ఒక్కరు కలిసి అందరూ కలిసి నడవాలి కదా, ఐకమత్యంగా నడవాలి కదా, ఐకమత్యంగా ఉండాలి కదా. ఎందుకు ఇలా విభేదాలు వివక్షలు అని చెప్పేసి ఆయన కూడా ఒక మాట అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కలిసి నడిస్తే కనుక డెఫినెట్గా చెప్తున్నాను, యాక్టర్స్ అయినా కానీ, లేదంటే ప్రొడ్యూసర్స్ అయినా కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా కానీ, లేదంటే డైరెక్టర్స్ అయినా కానీ, అందరూ కూడా కలిసి ఏకంగా సినిమాని ప్రమోట్ చేసే విధంగా, సినిమాని మంచిగా తీసే విధంగా, సినిమాని బ్లాక్ బస్టర్ చేసే విధంగా చేస్తే కనుక డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ అనేది బాగుండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా న్యూస్ ఛానల్స్ కూడా మనం ఇచ్చే అవకాశం ఉండదు, నెగిటివ్గా పోర్ట్రే అయ్యే విధంగా కూడా అవసరం ఉండదు. ఒకవేళ సినిమా అనేది ఆడియన్స్ దృష్టిలో మంచి ఇంపాక్ట్కి, మంచి పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయిందంటే, సినిమా బ్లాక్ బస్టర్ అనుకున్నారంటే న్యూస్ ఛానల్స్ అనేవి, లేదంటే మీరా ఛానల్స్ అనేవి, రివ్యూస్ కానీ, వెబ్సైట్స్ కానీ ఏవి కూడా పనిచేయవు, అవునా కాదా? సో అట్లా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. అన్ని విషయాల్లో కూడా అందరూ టైఅప్ అయ్యి ఉండాలని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. అంతసేపు ప్రొడ్యూసర్ గారే కదా, కాదు కదా చెప్పాల్సింది. సినిమాలో ఆయన జస్ట్ డబ్బు ఒకటే పెడుతున్నారు, మిగతా వాళ్ళు అందరూ ప్రమోట్ చేసుకోవాల్సిన ఎవరు? యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ వీళ్ళు ప్రమోట్ చేయాలి ఒక విధంగా. ప్రొడ్యూసర్స్ కాదు కదా, ప్రొడ్యూసర్స్కి ఏంటంటే డబ్బు పెడతాం వరకే అని చెప్పే నాగవంశి గారు అయితే చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఏంటంటే ఆ మాట అనేది నిజం, అందరూ కూడా కలిసి ఏకంగా ప్రమోట్ చేయాలి. అదేవిధంగా సంక్రాంతికి వస్తున్న సినిమా ఎలాగా ప్రమోట్ చేశారు మీరు అందరూ చూశారు. మొత్తం అన్ని టీవీస్లో కానీ, అన్ని సెల్ ఫోన్స్లో కానీ వాళ్ళే ఉన్నారు. సో అందుకే సినిమా అనేది రీచ్ అయ్యింది, ఆడియన్స్కి రీచ్ అయింది, ఫ్యామిలీ ఆడియన్స్కి రీచ్ అయింది. ఎంతోమంది ఫ్యామిలీస్ వచ్చారు, ఎంతోమంది పిల్లలు వచ్చారు, ఎంతోమందికి ఆ రోజున సంక్రాంతి పండుగ అంటే సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఫుల్గా నిండిపోయింది. అలాగే మెమరీస్ క్రియేట్ చేసుకున్నారు. దాని గురించి ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నారంటే అది అలా ప్రమోషన్స్ చేసుకున్నారు కాబట్టి ఆ సినిమా అనేది, వెంకటేష్ గారి సినిమా అనేది, అనిల్ రావుపూడి గారి సినిమా అనేది, దిల్ రాజు గారి సినిమా అనేది ఒక రేంజ్లో అయితే అందుకుంది. సో అట్లా ఏంటంటే ప్రతి సినిమా కూడా ఇలాగే ఉండాలని ఆయన ఉద్దేశం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే రివ్యూ కలెక్షన్ ఫేక్ ఎలిగేషన్స్ అయితే పెడుతున్నారు కొంతమంది వెబ్సైట్స్ కానీ, కొంతమంది రివ్యూస్ కానీ, కొంతమంది ఎవరైతే ఫేస్ చూపించకుండా, లేదంటే ఫేస్ చూపించుకోవడం కొంచెం ఫేక్ కలెక్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఫేక్ కలెక్షన్స్ అయితే ఉండవు అని చెప్పేసి ఆయన అది చెప్పారు. ఎందుకంటే నైజాం కలెక్షన్ కూడా చూపిస్తాను, అన్ని జెన్యున్ కలెక్షన్సే ఉన్నాయని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది చిన్న సినిమా, పెద్ద స్టార్ సినిమా కాదు కదా మీకు అట్ట వెంటనే ఇచ్చేయడానికి. ఎందుకంటే ఇది చిన్న సినిమా కాబట్టి జెన్యున్ కలెక్షన్సే ఉంటాయి. పెద్ద పెద్ద సినిమాలు అంటే 1-2 కోట్లు కొంచెం యాడ్ చేసి ఇవ్వచ్చేమో, కానీ మ్యాక్సిమం చిన్న సినిమాలకి అయితే ఎగ్జాక్ట్గా జెన్యున్ రివ్యూస్ అయితే, జెన్యున్ కలెక్షన్స్ అయితే వస్తాయని ఆయన మ్యాక్సిమం చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే సితారా ఎంటర్టైన్మెంట్ మ్యాక్సిమం బ్యాన్ చేసుకోండి, కానీ అంతేగాని నేనేమి మొత్తం యూనివర్సల్గా మొత్తం అందరినీ బ్యాన్ చేయమని నేనేం చెప్పట్లేదు. మీకు మా పట్ల ఏదైనా వివక్ష ఉంటే, మా పట్ల ఏదైనా మీకు బాధ ఉంటే, మా పట్ల మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ను నాగవంశి గారిని అయితే బ్యాన్ చేసుకోండి, ఆయన సినిమాలు బ్యాన్ చేసుకోండి. నాకు పాజిటివ్ రివ్యూస్ ఇవ్వద్దు, నెగిటివ్ రివ్యూస్ ఇవ్వద్దు, ఏమీ రివ్యూస్ కూడా ఇవ్వద్దు, ఏమీ మాట్లాడద్దు. నేను ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలో ఆ విధంగా ప్రమోట్ చేసుకుంటానని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎంతో బాధపడితేనే కానీ ఆయన ఈ మాట అయితే చెప్పడం జరగదు. ఎందుకంటే మంచిగా కలెక్షన్స్ వస్తున్నాయి, మంచిగా జనాలు వెళ్తున్నారు, మంచిగా రెస్పాన్స్ వస్తుంది. అలాంటి సినిమాని ఎందుకు తొక్కేయడం చూస్తున్నారు చాలామంది. వీటి గురించి అయితే ఆయన చెప్పడం అయితే క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది. సో అది అలా అని చెప్పేసి మ్యాక్సిమం ఎవరు కూడా మానేరు.
రివ్యూస్ ఇస్తారు, అలాగే వెబ్సైట్ కూడా రన్ చేస్తారు. కానీ పాజిటివ్గా ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి. సినిమా బాగుంటే బాగుందని చెప్పాలి, అంతే, అంతమించి ఇంకేం లేదు. సో అలా ఏంటంటే తర్వాత వచ్చేసరికి మనకి ఏవైతే సినిమాని చంపేసే విధంగా ఈ నెగిటివ్ రివ్యూస్ కానీ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయో వీటి పట్ల కూడా ఒక యాక్షన్ అయితే తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. అది ఏ విధంగా ఆయన తీసుకుంటారో, ఏ విధంగా ఆయన చేస్తారో మనకి ఇంకా తెలియదు. ఎందుకంటే ఏవైతే పాజిటివ్ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో, పాజిటివ్ వెబ్సైట్స్ ఏవైతే ఆయనకి సినిమా పట్ల జెన్యున్గా రాస్తున్నారో వీటికి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి పాయింట్ ఆఫ్ వ్యూ అనేది, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. దాని బట్ల ఏమవుతుందంటే ఆడియన్స్కి కరెక్ట్గా ఈ సినిమా, ఈ వెబ్సైట్ లేదంటే ఈ రివ్యూస్ని మనం నమ్మచ్చు, జెన్యున్గా వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఖచ్చితంగా సినిమా వెళ్ళి చూడొచ్చు అనే ధైర్యం ఉంటుంది. అలాంటి వాళ్ళని కూడా మనం సినిమాని చంపే విధంగా ఉండదు కదా, వాళ్ళ వల్ల సినిమా అనేది చావదు. సో అట్లా ఏంటంటే నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కూడా మ్యాక్సిమం సినిమాని చంపేసే విధంగానే చేస్తున్నారు. కాబట్టి అవి రెండు కూడా వాటి పట్ల మనం ఒకసారి డిస్కషన్ అయితే ఉండాలని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, అదేవిధంగా నాగవంశీ గారు ఇలా చెప్పడం అయితే జరిగింది. మ్యాడ్ స్క్వేర్ అనేది నేను రివ్యూస్కి నచ్చే విధంగా చేయలేదు, ఆడియన్స్కి నచ్చే విధంగా చేశాను. నాకు రివ్యూస్ ఎలా వచ్చినా పర్వాలేదు, నేను ఆడియన్స్కి నచ్చాలనే విధంగా థియేటర్కి వచ్చి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నవ్వుకొని ఎంజాయ్ చేసే విధంగా నేను సినిమా తీశాను. కానీ రివ్యూస్ ఏదో రివ్యూ ఇస్తారని చెప్పేసి నేనైతే అలా చేయలేదని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి పాయింట్ కూడా ఆయన అయితే జెన్యున్ కలెక్షన్స్ గురించి చెప్తా అన్నారు, చెప్పేశారు కూడా. సో అలాగే మనకి ఇప్పుడు హౌస్ఫుల్స్ గురించి కూడా గొడవ వచ్చింది. అంటే ఈ సినిమా ఏదైతే ఉందో కలెక్షన్స్ విపరీతంగా వస్తున్నాయి కదా, రెస్పాన్స్ కూడా మంచిగా వస్తుంది కదా, హౌస్ఫుల్స్ కూడా ఉన్నాయంట కొన్ని ఏరియాలో, కొన్ని చోట్ల, కొన్ని థియేటర్స్లో. అలాంటప్పుడు దాన్ని కూడా కొంచెం నెగిటివ్గా పోర్ట్రే చేయాల్సిన అవసరమే ఉంది. అదేవిధంగా ఇదేమి పెద్ద స్టార్స్ ఉన్న సినిమా కాదు కదా, నేనేమి కార్పొరేట్ స్టైల్లో బుకింగ్ చేయడం కానీ హౌస్ఫుల్స్ పెట్టడం కానీ నాకేం అవసరం లేదు కదా, ఇది మామూలు హీరోస్ సినిమా ఇది, అందులో ఏముంది అని చెప్పేసి ఆయన కూడా మాట అయితే చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే స్టార్ సినిమాలకి ఖచ్చితంగా జనాలు విపరీతంగా వచ్చేసి ఒక విధంగా హౌస్ఫుల్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే కెపాసిటీ అనేది ఉండదు సినిమా థియేటర్స్లో. అలాంటప్పుడు ఎలా లోపలికి ఎంటర్ చేస్తారు? సో అట్లా ఏంటంటే షెడ్యూల్ వారీగా, టైం వారీగా కొంచెం నెక్స్ట్ టైం అని చెప్పేసి అదేవిధంగా వస్తారు. కాబట్టి ఆ తర్వాత అలాగే సినిమా చూడటానికి అవకాశం ఉంది. స్టార్ హీరోస్ అంటే ఖచ్చితంగా షెడ్యూల్ జరగాల్సిందే, మొత్తానికి థియేటర్ మొత్తం కూడా నిండిపోవాల్సిందే. సో అలాంటి సినిమాలకి హౌస్ఫుల్స్ అంటే ఒక విధమైన అర్థం ఉంది. ఈ సినిమాలకి హౌస్ఫుల్ అంటే నేనేమి కావాలని బలవంతంగా నేనేం పెట్టను కదా, రీజన్ అలా వచ్చింది, రెస్పాన్స్ అలా వచ్చింది, పబ్లిక్ టాక్ అలా ఉంది కాబట్టి టికెట్స్ అనేవి ఎక్కువ సోల్డ్ అవుతున్నాయి. ఆ పర్టికులర్ థియేటర్లో ఎక్కువ జనం వస్తున్నారని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. అక్కడ హౌస్ఫుల్స్ అయితే పెడతాం జరిగిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. చెప్పాను కదా ఇంతగా, ఏ విధంగా అయితే సినిమాని ఎవరు కూడా ప్రమోట్ చేయట్లేదు కానీ నెగిటివ్గా ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి చాలామంది అంటున్నారు. అది కూడా వంశీ గారి దృష్టికి వెళ్ళింది. అది కూడా చెప్పారు ఆయన. సినిమాని చాలామంది సినిమా వచ్చిన తర్వాత, సినిమా రివ్యూ పెట్టిన తర్వాత మంచిగా ప్రమోట్ చేస్తున్నారు, మంచిగా చెప్తున్నారు. ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత కూడా ఎందుకు మీరు ప్రమోట్ చేయట్లేదు అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. అంటే నెగిటివ్గా ఎందుకు మీరు ప్రమోట్ చేస్తున్నారు, పాజిటివ్గా ప్రమోట్ చేయాలి కదా. సినిమా అల్టిమేట్గా పబ్లిక్ టాక్ అనేది బయటకు వచ్చింది, దాన్ని ఇంటికి యాంటీగా ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంతగా మనం డిస్కషన్ చేసుకున్న పాయింటే అనమాట ఇది. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం వచ్చేసరికి ఏంటంటే ఏవైతే మనకి ఈ ఒపీనియన్స్ ఏవైతే ఉంటాయో ఆ రివ్యూస్ పట్ల వాటి గురించి కూడా అయితే చెప్తాం జరిగింది కదా ఇంతగా. ఇవి జస్ట్ ఒపీనియన్ అనేది ఒక రివ్యూవర్ బట్టే ఉంటుంది. అదేవిధంగా ఆయన కొటేషన్ కూడా ఇవ్వడం జరిగింది, చిన్న కామెడీగా చెప్పడం జరిగింది ఆయన. ఒకవేళ రివ్యూవర్కి ఇంట్లో వైఫ్తో కూడా గొడవ అయితే ఖచ్చితంగా ఆ సినిమాకి నెగిటివ్గా ఫీడ్బ్యాక్ వేస్తాడు, నెగిటివ్ రివ్యూ అనేది ఇస్తాడు. మనం చెప్పలేం, అది జస్ట్ ఒపీనియన్ కింద తీసుకోవాలి. ఆడియన్స్ మ్యాక్సిమం కూడా ఇటువంటి పట్టించుకోకుండా మ్యాక్సిమం మీరు సినిమాకి వచ్చి, సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూసే విధంగా ఉండాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. కొంతమంది రివ్యూస్ కూడా ఏ విధంగా ఆడియన్స్ని టార్గెట్ చేసుకొని లేదంటే ఆడియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ అవటం వల్ల ఏమైందంటే రివ్యూస్ ఎక్కువగా పుష్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళు ఏ విధంగా పుష్ చేస్తే విధంగా కూడా మనకు తెలియాలి. అది నెగిటివ్గా పుష్ చేస్తున్నారో పాజిటివ్గా పుష్ చేస్తున్నారో మనం తెలుసుకోవాలి. కొంతమంది అయితే నెగిటివ్గా పుష్ చేసి
ఆ సినిమాకి వెళ్ళినా కూడా చేస్తారు కొంతమంది ఆడియన్స్ అయితే కొంచెం సినిమా బాగుంటే కనుక కొంతమంది రివ్యూస్ అయితే జెన్యున్గా చెప్పి సినిమాకి వెళ్ళండి అని చెప్పేసి అయితే అంటారు. సో ఇట్లా అనేది ఉంటే కనుక మంచి గెస్చర్స్ కానీ, మంచి మాటలు కానీ, మంచి రివ్యూస్ కానీ, మంచి టాక్టివ్గా ఉంటే కనుక డెఫినెట్గా చెప్తున్నాను, సినిమా ఇండస్ట్రీకి బాగుంటుంది, రివ్యూస్కి బాగుంటుంది, అల్టిమేట్గా మొత్తం ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా అయితే అవకాశం ఉంటుంది. సో అలాగా ఆయన ఒక పాయింట్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళకి మూవీ తీయటం అంటే అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే మేకింగ్ కానీ, కంప్లీషన్ కానీ, లేదంటే ప్రమోషన్ కానీ, లేదంటే ఆడియన్స్ రప్పించడం కానీ, కలెక్షన్స్ రావటం కానీ, అదేవిధంగా ఈ సినిమాని ఓటీటీ రైట్స్ కానీ, ఆడియో రైట్స్ కానీ, ఇంకా శాటిలైట్ రైట్స్ కానీ, విపరీతమైన రైట్స్ అయితే చాలా ఎక్కువ రకాల రైట్స్ అయితే ఉంటాయి. వాటి నుంచి కూడా డబ్బులు అనేవి రావటం అనేది అంత సాధ్యమేం కాదని చెప్పేసి ఆయన ఏదో మాటతో చెప్పడం జరిగింది. ఎందుకంటే సినిమాకి ప్రొడ్యూసర్ అసెట్. ఏదైనా ఒక సినిమా తీయాలన్నా, సినిమా స్క్రీన్ మీద కనపడాలన్నా గ్రాండీర్గా, రిచ్గా, మంచి సినిమా, మంచి రా అండ్ రస్టిక్ కానీ, లేదంటే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ కానీ, లేదంటే ఒక కోర్ సీన్ డ్రామాస్ కానీ, లేదంటే ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్లో కానీ, లేదంటే గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచరస్ ఫిలిం, థ్రిల్లర్ ఫిలిం రావాలన్నా కానీ, యాక్షన్ ఫిలిం రావాలన్నా కానీ ప్రొడ్యూసర్ అనేవాళ్ళు డబ్బులు పెడితేనే కానీ ఏది కూడా రాదు. వాళ్ళు ఆన్ స్పాట్ లొకేషన్లో, జెన్యున్ లొకేషన్లో, ఆన్ స్పాట్లో వాళ్ళు లొకేషన్లో షూట్ చేస్తారు. పర్మిషన్స్ తీసుకొని, అబ్రాడ్లో కూడా పర్మిషన్స్ తీసుకొని మరి అక్కడ రోడ్ల మీద కానీ, లేదంటే ఆ సినారియోస్ ఏవైతే సీన్స్ ఉంటాయో ఆ సీన్స్ ఏవైతే అక్కడ లొకేషన్లో డిమాండ్ చేస్తున్నామో అక్కడ తీసి మరి సినిమాను మనకి కళ్ళ కట్టినట్టు 2.5-3 గంటలు చూపిస్తున్నారంటే దానికి మనం ఎంత బ్యాక్గ్రౌండ్లో జరుగుతుందో, ప్రొడ్యూసర్కి ఎంత నష్టం అవుతుందో మనం తెలుసుకోవాలి. ప్రొడ్యూసర్ అనేవాళ్ళు మ్యాక్సిమం సినిమా డబ్బులు పెట్టేస్తున్నారు కదా, సినిమా తీసేస్తున్నారు కదా అనుకుంటారు. కానీ పర్మిషన్స్ తీసుకోవాలి, టికెట్స్ ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి. అదేవిధంగా యాక్టర్స్ని కానీ, యాక్టర్స్ యొక్క డేట్స్ని కానీ, అదేవిధంగా టెక్నీషియన్స్ని కానీ, టెక్నీషియన్స్ యొక్క పేమెంట్స్ కానీ, ప్రతిదీ కూడా వీళ్ళు ఆచి తూచి మొత్తం స్క్రాచ్ నుంచి మొత్తం కంప్లీషన్ అయ్యేంత వరకు కూడా వీళ్ళు నానా బాధలు అయితే పడాలి. బ్లడ్ బాత్ లాగా అన్నాడు ఆయన. అంటే రక్తం చెందించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సినిమా తీసామంటే, సినిమా చేసామంటే మామూలుగా ఉండదు. రక్తం బ్లడ్ అండ్ స్వెట్ అనమాట. అట్లా అయితే ప్రొడ్యూసర్కి బర్డన్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన వర్షన్ అయితే చెప్పడం జరిగింది. ఇది కరెక్ట్ అయిన పాయింట్. ఇది ఆయన ఒక్కళ్ళే కాదు ప్రొడ్యూసర్, చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇదే విధంగా సఫర్ అవుతున్నారు. ఏ విధంగా సినిమా రివ్యూస్ వల్ల నష్టపోవడం వల్ల సినిమాలు పోయి ఆ సినిమా హీరోకి కానీ, లేదంటే సినిమా టెక్నీషియన్స్ కానీ మంచి పేరు రాక, ప్రొడ్యూసర్కి డబ్బులు రాక సినిమా నష్టపోయి ప్యాకప్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు కొంతమంది రికవర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా కానీ, ఆడియో రైట్స్ ద్వారా కానీ, శాటిలైట్ రైట్స్ ద్వారా కానీ, లేదంటే డిస్ట్రిబ్యూషన్ ద్వారా కానీ ఏదోటి అయి ఉండొచ్చు. వాటి నుంచి ఎంతో కొంత డబ్బులు అయితే మిగిల్చుకుంటున్నారు. సో అట్లా ఏంటంటే ఆడియన్స్ రారు కదా. ఒకవేళ రివ్యూస్ జెన్యున్గా బాగుందని చెప్తే వస్తారు, బాగాలేదని చెప్తే బాగున్నా కానీ బాగోపోయని చెప్తే మళ్ళీ అది ఒక ఎఫెక్ట్ అవుతుంది కదా సినిమా ప్రొడ్యూసర్ కానీ, టెక్నీషియన్స్ కానీ. సో ఇట్లా అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆచితూచి ఆలోచించుకోవాల్సిన విషయమే. అదేవిధంగా సినిమాలు కూడా ప్రొడ్యూసర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా మ్యాక్సిమం చెప్తారు. వాళ్ళు కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు. మేము బ్లాక్ బస్టర్ అవ్వాలని సినిమాలు తీస్తాం కానీ ఫ్లాప్ అవ్వాలని తీయం కానీ చెప్తారు. బట్ ఏంటంటే ఒకసారి కాన్సెప్ట్ విని, ఆ స్టోరీ విని, ఆ నరేషన్ పర్ఫెక్ట్గా ఉందో లేదని చూసుకొని అప్పుడు పూజ ముహూర్తం కానీ, ఆ సినిమా సెట్స్కి వెళ్ళడం కానీ, సినిమా కంప్లీట్ చేయడం కానీ, సినిమా రిలీజ్ చేయడం కానీ, ఆడియన్స్ చూపించడం కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. వాళ్ళ బాధ్యత కూడా ఉంది. ఇది సాలిడ్ రిప్లై అనమాట. మన దగ్గర నుంచి మంచి మాట ఇదే వాళ్ళకి, ఇండస్ట్రీ వాళ్ళకి కానీ, ప్రొడ్యూసర్స్ కానీ. ఎందుకంటే బాగుండాలి కదా, వాళ్ళు బాగుంటేనే మనకి సినిమాలు వస్తాయి, అంతే కదా. సో అట్లా ఏంటంటే అలా ఉండాలి. ఏదైనా సరే కంటెంట్ అనేది అల్టిమేట్, కంటెంట్ అనేది కింగ్. అదేవిధంగా కంటెంట్ అనేది అసలు యునానిమస్ లాగా ఒక స్క్రిప్టెడ్ లా ఉండాలి. అది లేకపోతే బౌండ్ స్క్రిప్ట్ లా లేకపోతే సినిమా చేయలేం, ఏదైనా సరే చేయలేం స్క్రిప్ట్ లేకపోతే. సో అదేవిధంగా ఏంటంటే మనకి ఇవైతే మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ కూడా ఏమవుతుందండి, ఇప్పుడు పైరసీ వచ్చేసే విధంగా అవుతుంది. ఆ పైరసీ గురించి కూడా మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మ్యాడ్ స్క్వేర్ ఓవర్సీస్లో ఒక కాపీ ఇచ్చారంట, ఆ కాపీ ఏవైతే ఉందో రిలీజ్ అవ్వకముందు కాపీ ఒకటి ఇచ్చారో ఆ కాపీ కూడా వచ్చేసిందంట. ఆ పైరసీ కింద ఏదైతే స్ట్రీమ్స్ ఉంటాయో ఆ స్ట్రీమ్స్లోకి వచ్చింది. సో అలా ఏది జరుగుతుంది. ఈ పైరసీని కూడా ఒక విధంగా స్టాప్ చేయాలని చెప్పేసి
చెప్తున్నారు. బట్ ఏ విధంగా అది ముందుకెళ్తుందో అనేది తర్వాత తెలియాలి. అదేవిధంగా గేమ్ చేంజర్ కూడా కాపీ అదేవిధంగా ఓవర్సీస్లో ఇచ్చినప్పుడు ఆ ఓవర్సీస్ కాపీయే వచ్చిందంట మొత్తం అన్ని పైరసీ వెబ్సైట్స్లో. సో అట్లా ఏంటంటే ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి ఏదైతే దిల్ రాజు గారు ఇప్పుడు ఫిలిం ఛాంబర్ యొక్క పొజిషన్ తీసుకున్నారు కదా, ఆయనతో కలిసి అందరూ కూడా మొత్తానికి ఈ పైరసీ గురించి స్టాప్ చేయాలని చెప్పేసి, బ్యాన్ చేయాలని చెప్పేసి ఒక డిస్కషన్ అయితే పెట్టుకోవాలని చూస్తున్నారు, యాక్షన్ అయితే తీసుకోవాలని చూస్తున్నారు. సో చూడాలి ఏ విధంగా జరుగుతుందో. ఎందుకంటే ఇలాంటి యాక్షన్ తీసుకోకపోతే డెఫినెట్గా మ్యాట్ స్క్వేర్ కాదు, గేమ్ చేంజర్ కాదు, అప్కమింగ్ ఏ సినిమానైనా సరే డెఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లా ఏంటంటే ఇప్పుడు SSM 29 సినిమా నుంచి కూడా ఒక ఏదో ఫుటేజ్ ఒడిశా నుంచి వచ్చింది, కోరాపుట్ ఏరియాలో నుంచి షూట్ చేస్తుంటే ఆ ఫుటేజ్ కూడా బయటకు వస్తుంది. సో ఇలా ఉంటే కనుక డెఫినెట్గా ఇండస్ట్రీ అనేది నాశనం అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వచ్చేసింది అనుకోండి, ఆ సీన్ ఒకవేళ సినిమాలో వచ్చింది అనుకోండి, సినిమా చూడరు కదా ఎవరు, ఆల్రెడీ చూస్తాం కదా అనే ఒక ఇంపాక్ట్ అనేది కలుగుతుంది. సో అట్లా ఏంటంటే ప్రతిదీ కూడా లీక్లు కానీ లేదంటే పైరసీలు కానీ ఇలాంటి ఎంకరేజ్ చేయకుండా ఉండటం అనేది చాలా అంటే చాలా మంచిది. అదేవిధంగా చాలామంది ఏదైతే మ్యాట్ స్క్వేర్ 1, 2 గురించి ఏవైతే చెప్తున్నారో దీని గురించి కూడా ఆయన క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఏదైతే ఇంత చెప్పుకున్నామో ఈ సినిమా అనేది నవ్వుకోవడం కోసమే రండి, లాజిక్స్ అవి ఇవి నెతుక్కోవడం కోసం రావద్దు. అదేవిధంగా ఈయన మ్యాట్ 1, మ్యాట్ 2 కంపారిజన్ చేస్తూ ఒక విషయం అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్తాను మీకు, ఎందుకంటే ఈ పాయింట్ అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. మ్యాట్ 1 ఏదైతే వచ్చిందో కలెక్షన్స్ కానీ ఆడియన్స్ యొక్క రెస్పాన్స్ కానీ వాళ్ళ మనసులకు నచ్చింది కదా మ్యాట్ 1 అనేది, మ్యాట్ 2 కూడా మనకి ఒకే విధంగా ఏంటంటే ఎక్కువ నచ్చినట్టుగా కూడా వాళ్ళు రుద్దుతున్నారేమో అని నాకు అనిపించింది. సో కలెక్షన్స్ అనేవి మ్యాట్ 1 కన్నా మ్యాట్ 2 అనేది కొంచెం ఈ ఏరియాస్లో కలెక్షన్స్ అనేవి ఎక్కువ వచ్చినాయి అని చెప్తున్నారు. మ్యాట్ 1 అనేది అంతకుముందు మ్యాట్ ఏం తీయలేదు కదా, మ్యాట్ 1 అనేది ఫస్ట్ టైం మ్యాట్ కాబట్టి, ఫస్ట్ సినిమా కాబట్టి అది దానికి ఇంపాక్ట్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది, తర్వాత ఇంక్రీజ్ అవుతుంది, అది సెకండరీ. ఆ ఫస్ట్ డే కలెక్షన్ పట్టుకొని మ్యాట్ స్క్వేర్ యొక్క ఫస్ట్ డే కలెక్షన్ కంపేర్ చేయడం అనేది ఒక ఇబ్బందికరమైన కంపారిజన్ ఇది. ఎందుకంటే మ్యాట్ స్క్వేర్ కూడా హిట్ అవ్వాలని చెప్పేసి రుద్దుతాం అనేది అవసరం లేదు. ఎందుకంటే మ్యాట్ స్క్వేర్ అనేది బాగుంటే ఆటోమేటిక్గా అదే హిట్ అవుతుంది. కలెక్షన్స్ వైజ్ కంపేర్ చేయకూడదు, అదేవిధంగా రెస్పాన్స్ వైజ్ కూడా కంపేర్ చేయకూడదు. మ్యాట్ 1 అనేది కంప్లీట్గా ఫస్ట్ కాన్సెప్ట్ మూవీ, అది ఒక విధంగా వచ్చింది, సక్సెస్ అయింది, అందరికీ నచ్చింది, ప్రతి ఒక్కళ్ళు ఇన్బిల్ట్ ఉంచేసుకున్నారు. మ్యాట్ స్క్వేర్ అనేది కొంచెం కాన్సెప్ట్, కొంచెం స్టోరీ వేరు కాబట్టి, నవ్వుకోవటం కోసమే సినిమా తీశారు కాబట్టి, లాజిక్స్ కానీ కంటెంట్ కానీ స్టోరీ కానీ ఏమీ లేదని చెప్తున్నారు కాబట్టి జస్ట్ ఇది ఓన్లీ ఒక మ్యాట్ స్క్వేర్ లాగే చూడాలి, దానికి దీనికి కంపేర్ చేయకూడదు, అది అదేలాగే చూడాలి, దీనిలాగే చూడాలి. సో అలాగే నా ఒపీనియన్ అయితే నేను చెప్పడం అయితే జరిగింది. రుద్దటం అనేది కూడా తప్పే. అదేవిధంగా లక్కీ భాస్కర్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మ్యాట్ స్క్వేర్కి ఇస్తున్నారో రివ్యూస్, అదేవిధంగా లక్కీ భాస్కర్ కూడా విపరీతంగా సక్సెస్ రేట్ అయితే అందుకుంది, మంచి కలెక్షన్స్ అందుకుంది. నెట్ఫ్లిక్స్లో కూడా విపరీతంగా 13 to 16 కాన్సిక్యూటివ్ వీక్స్ కూడా ఆడింది. సినిమా అనేది అన్ని రోజులు ఆడటం అనేది చాలా గొప్ప నెట్ఫ్లిక్స్లో. సో అదేవిధంగా ఏంటంటే నెట్ఫ్లిక్స్లో విధంగా ఏమైతే విపరీతంగా ట్రెండింగ్ అవుతుందో అదేవిధంగా సినిమా థియేటర్లో కూడా మంచిగా రెస్పాన్స్ అనేది వచ్చింది. లక్కీ భాస్కర్ చాలా బాగుందని చెప్పేసి చాలామంది కోరుకున్నారు, చాలామంది రెస్పాన్స్ ఇచ్చారు, పబ్లిక్ టాక్ ఇచ్చారు. అదేవిధంగా దాన్ని రివ్యూస్ కూడా విపరీతంగా ఏం పొగడలేదు కదా. అలాంటప్పుడు మ్యాట్ స్క్వేర్ని ఈ విధంగా మాట్లాడతాం అనేది చాలా తప్పు. మ్యాట్ స్క్వేర్ని పొగడకపోయినా పర్లేదు, బట్ ఏంటంటే మ్యాట్ స్క్వేర్ బాగుందని చెప్పండి, లేదంటే ఓకే అని చెప్పండి. ఎందుకంటే మ్యాట్ 1కి మ్యాట్ 2కి కంపేర్ చేయొద్దు. అదేవిధంగా మ్యాట్ 1కైనా లక్కీ భాస్కర్కైనా సిమిలర్గానే రివ్యూ ఇస్తున్నారు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఏమైనా చూసి రివ్యూస్ ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి ఆయన ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మ్యాట్ స్క్వేర్ కంటెంట్ లేదంటున్నారు, లక్కీ భాస్కర్లో కంటెంట్ ఉంది కదా, దాన్ని విపరీతంగా పొగడాలి కదా, మరి దాన్ని ఎందుకు పొగడట్లేదు అని కూడా ఒక విధమైన మా చర్చలు అయితే జరిగినాయి అక్కడ. సో ఏది పాయింట్ కరెక్టో ఏ పాయింట్ కరెక్ట్ కాదు, ఏదో మనకి ఖచ్చితంగా ఒక అండర్స్టాండింగ్ అయితే ఉండదు. గో విత్ ద ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. సో అదేవిధంగా ఏంటంటే లాస్ట్లో అల్టిమేట్గా పాయింట్ ఏంటంటే నాది, సినిమాని అయితే చంపకండి ఫ్రెండ్స్, సినిమాని పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే సినిమా థియేటర్కి వెళ్ళి అయితే చూడండి. సో ఇంకోటి ఏంటంటే లీక్స్ కూడా చేయొద్దు, లీక్ వీడియోస్ కూడా చూడొద్దు. ఇంతకుమించి ఇంక చెప్పేది ఏం లేదు.
సినిమా ఇండస్ట్రీ బాగుంటేనే టాప్ హీరోస్ బాగుంటారు, సీనియర్ హీరోస్ బాగుంటారు, అప్కమింగ్ హీరోస్ కూడా వస్తున్నారు. మన నుంచే వెళ్ళి ఇండస్ట్రీలో సెటిల్ అవుదాం అని చెప్పేసి, ఇండస్ట్రీలో ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి, మనందరికీ వాళ్ళ టాలెంట్ చూపించుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. వచ్చేవాళ్ళు కూడా అవకాశం లేకుండా చేసే విధంగా మనం ఉండకూడదు కదా. సో అది నా హంబుల్ రిక్వెస్ట్. అయితే లీక్డ్ వీడియోస్ కానీ పైరసీ వీడియోస్ కానీ చూడొద్దు, అందు మించి ఇంకేం లేదు. ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ని కానీ నెగిటివ్గా మాట అనొద్దు, నెగిటివ్గా ఏమీ ట్రోల్స్ చేయొద్దు. దీనివల్ల ఎఫెక్ట్ ఏంటంటే, ఒకటి, ఎవరైనా మిమ్మల్ని కొడితే మీకు ఎంతైతే బాధ వస్తుందో, ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అంటే ఎంత బాధ వస్తుందో, మనసుకి ఎంత బాధ వస్తుందో, అదేవిధంగా వాళ్ళకు కూడా ఉంటుంది. ఒక మాట అన్నా, ఒక ట్రోల్ చేసినా అదే విధంగా ఉంటుంది. సో అట్లా ఏంటంటే ఎవరో కూడా అటువంటి ప్రయత్నాలు అయితే చేయొద్దు. సినిమానైతే మీకు ఇంట్రెస్ట్ అయితే చూడండి, లేదనుకుంటే చూడొద్దు. అంతకుమించి నెగిటివ్ రివ్యూస్ కానీ, నెగిటివ్ టాక్స్ కానీ, నెగిటివ్ వైబ్స్ కానీ ఇండస్ట్రీకి అయితే ఇవ్వద్దు. ఎందుకంటే సినిమాలు అనేవి కావాలి ప్రతి ఒక్కరికి. సినిమా అనేది ప్రపంచం. సినిమా అనేది మనకి యూనివర్సల్ సబ్జెక్ట్స్, యూనివర్సల్గా కాన్సెప్ట్స్ మనకి తెలియజేసే విధంగా సినిమాలు చేస్తున్నారు. కాబట్టి ఎంతో కష్టపడి దాన్ని మనం సపోర్ట్ చేద్దాం, ఎంకరేజ్ చేద్దాం, అంతే. ఇంకా అంతకుమించి చెప్పేది ఏం లేదు. మన తెలుగు సినిమాలు ఇప్పుడిప్పుడే చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు ఇంటర్నేషనల్ లెవెల్స్కి అయితే వెళ్తున్నాయి. దాన్ని తొక్కేయకండి, అంతకుమించి ఇంక చెప్పేది ఏం లేదు. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.